తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎంతైనా హైదరాబాద్ క్లైమేట్ మరెక్కడా ఉండదు అని అంటారు. అమరావతి డెవలప్ చేసిన ఆంధ్రాకి వెళ్ళినా కానీ ఎండల దెబ్బకి పిట్టల్లో రాలిపోతామని టెన్షన్ పడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో డిస్ట్రిక్ట్ సెంట్రల్ కూలింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తే ఈ వేడి సమస్య నుంచి బయటపడవచ్చు, అక్కడ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు అనేటువంటి అభిప్రాయం రియాలిటీలో సాధ్యమవుతుందా? అయితే ప్రపంచం అంతా మనం అనుకున్నట్టుగా హైదరాబాద్ లాంటి క్లైమేట్ లేదు కదా. అమెరికాలో కూడా 365 రోజులు మంచు కురవదు కదా. ఇక అలా అనుకుంటే అరబ్ దేశాల్లో మరీ ముఖ్యంగా బాగా డెవలప్ అయింది అని అనుకుంటున్నటువంటి దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఎండలే ఉండవా? అక్కడ 50 డిగ్రీలు అనేది చాలా కామన్ పాయింట్ కదా. మరి అక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారు, అక్కడ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, వీటిపైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సమాధానాలు కనుక్కోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ యూఏఈలో పర్యటిస్తున్నారు. దుబాయ్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అమరావతి 2 ఏళ్లలో వినియోగంలోకి వచ్చే నాటికి అక్కడ వేడికి సంబంధించి, ఉష్ణోగ్రతలకు సంబంధించి దాన్ని ఏ విధంగా నియంత్రించాలి, ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణాన్ని ఎలా తీసుకురావాలి. ఇందులో 2 ప్లాన్స్ని ఇప్పటికే మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. ఒకటి మొత్తం గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్. అమరావతిలో దాదాపు 30-33% వరకు గ్రీనరీని, పచ్చదనాన్ని అభివృద్ధి చేయడం, చెట్ల పెంపకాన్ని విస్తృతంగా ప్రోత్సహించడం వల్ల. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో భవనాలు కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా 2 కోట్ల చెట్లు రెడీ అవ్వాలనేటువంటి సంకల్పంతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుంది. సో ఒకవైపు ఆ మెజర్స్ తీసుకుంటూనే మరోవైపు నుంచి గ్రీన్ అండ్ బ్లూ ప్లాన్ అని చెప్పి అన్నారు. బ్లూ ప్లాన్ అంటే అమరావతిలో సహజంగా ఉన్నటువంటి కాలువలకి తోడుగా గ్రావిటీ ఆధారంగా కొన్ని కాలువలను కూడా తవ్వుతున్నారు. అటు పాలవాగు, ఇటు కొండవీటి వాగు, మరోవైపు నుంచి కృష్ణానది నుంచి వచ్చేటువంటి వరద నీటి కాలువలు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తే కనుక మాస్టర్ ప్లాన్లో ఒక పెక్యులియర్ డయాగ్రామ్ కనబడబోతోంది. అది గ్రీన్ అండ్ బ్లూ సిటీగా ఫ్యూచర్లో అమరావతి ఆవిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ని తీసుకొస్తున్నారు. ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ని ఆచరణలో ఎంతవరకు మనం చూడొచ్చు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి చూద్దాం. ఇది తబ్రీద్ అనేటువంటి కంపెనీ, సస్టైనబుల్ కూలింగ్, వీళ్ళ నినాదమే తబ్రీద్ అనేటువంటి కంపెనీ, సస్టైనబుల్ కూలింగ్. ఇది ప్రపంచవ్యాప్తంగా కూలింగ్ సిస్టమ్స్ సొల్యూషన్స్ ఇవ్వడంలో అందివేసిన చెయ్యి అంటారు. దుబాయ్లో ఇలాంటి కూలింగ్ వ్యవస్థల్ని డెవలప్ చేస్తుంది ఈ సంస్థ. ఇప్పుడు ఈ సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేస్తుంది. సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ 1998 తబ్రీద్ హ్యాస్ బికమ్ వరల్డ్స్ లీడింగ్ డిస్ట్రిక్ట్ కూలింగ్ కంపెనీ. అంటే మామూలుగా మనకి రూమ్ కూలింగ్ సిస్టమ్స్ గురించి తెలుసు, సెంట్రలైజ్డ్ రేస్ అంటే ఒక బిల్డింగ్ కూలింగ్ గురించి మనకు తెలుసు. కానీ ఇది ఏకంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ కంపెనీ విత్ ఏ డిస్టింగ్విష్డ్ గ్లోబల్ రెప్యుటేషన్ ఫర్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. తబ్రీద్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, ఏబుల్ టు మీట్ ద ఎవ్రీ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ సస్టైనబుల్ కూలింగ్ వైల్ ఎనేబులింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనిటీస్ లోకల్లీ, రీజనల్లీ అండ్ గ్లోబల్లీ. సో ఇది వీళ్ళ డిస్క్రిప్షను. ఈ సంస్థకు సంబంధించినటువంటి కూలింగ్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే బుర్జ్ ఖలీఫా గురించి మనం విన్నాం కదా. సో అలాంటి బుర్జ్ ఖలీఫా లాంటి ప్రాంతం దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యవస్థల్లో ఈ కూలింగ్ సిస్టమ్స్ని ఎరెక్ట్ చేశారు. వాటి మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చూస్తూ ఉంటారు. సో ఈ ఎక్స్పీరియన్స్తో ప్రపంచవ్యాప్తంగా కూలింగ్ వ్యవస్థల అభివృద్ధికి వీళ్ళు పాటుపడుతున్నారు. సో ఇది మారియా ఐలాండ్, అబుదాబి, యూఏఈ. అలానే ఇక్కడ యాస్ ఐలాండ్, అబుదాబి, ఇది కూడా యూఏఈనే. సో ఇవన్నీ కూడా ఈ కంపెనీ చేసినటువంటి డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థలకు సంబంధించినటువంటి నమూనాలు, అలానే సర్వీసెస్కి సంబంధించినటువంటి డేటా అన్నమాట. సస్టైనబిలిటీ అనేది కూడా వీళ్ళ మెయిన్ స్లోగన్గా ఉంది. ఈ సంస్థ చేస్తున్నటువంటి ప్రపోజల్స్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ కన్సిడరేషన్లో చేస్తుంది. మంత్రి నారాయణ దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, మామూలుగా ఒక చిన్న ఏసీ సిస్టమ్ పెట్టడము, సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ పెట్టడం కాదు, ఇక్కడ ఏకంగా పైప్ లైన్స్ ద్వారా ఏరియా మొత్తాన్ని కూల్ చేసేటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. అవి ఆపరేషనల్గా ఎలా పనిచేస్తాయి, వీటిలన్నింటిని పరిశీలించడానికి మంత్రి నారాయణ గారు, కమిషనర్ ఏపీసీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు, ఇతర బృందం అందరూ కలిసి వెళ్ళారు, నేరుగా పరిశీలించారు. ఇవేంటంటే డైరెక్ట్గా ఈ పైప్ లైన్ల ద్వారా కూలింగ్ వ్యవస్థల్ని నేరుగా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇదొక బృహత్ కార్యక్రమం కింద మారుతుంది. అమరావతి రెడీ అయ్యే నాటికి అమరావతిలో
క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్స్ను కూడా ఎరెక్ట్ చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇవి కనుక సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే అమరావతికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా టెంపరేచర్ వల్ల ఇన్కన్వీనియంట్ ఫీల్ అవ్వడానికి అవకాశం ఉండదు. అలా అనుకుంటే ముంబైలో కానీ చెన్నైలో కానీ అక్కడ కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి అక్కడ కూడా బతకలేని పరిస్థితి, హ్యూమిడిటీ ఉండాలి. కానీ మనం రిసార్ట్స్ అంటే గోవాకే వెళ్తాం, అది కూడా సముద్ర తీరంలోనే ఉంది. కాబట్టి ఆ క్లైమేట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. దాన్ని డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలనే దాని మీదే ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్ పైన ఫోకస్ పెడుతుంది. ఈ సిస్టమ్స్ని కనుక అమలు చేస్తే అమరావతిలో భవనాలు కంప్లీట్ అయ్యేసరికి ఒకవైపు నుంచి గ్రీన్ బెల్ట్స్ డెవలప్మెంట్, ఇంకో వైపు నుంచి బ్లూ ఛానల్స్ డెవలప్మెంట్, మూడో వైపు నుంచి ఈ ఆర్టిఫిషియల్ కూలింగ్ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే అమరావతిలో వీలైనంత వరకు టెంపరేచర్స్ బయట అంటే ఇబ్బంది పడేంత టెంపరేచర్స్ ఉండకపోవచ్చు అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆల్రెడీ పవర్కి సంబంధించి కూడా ఒక సెంట్రల్ గ్రిడ్స్ డెవలప్ చేయాలి, వాటి ద్వారా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైస్కి వెళ్ళాలి. మామూలుగా దుబాయ్లో మనం కొన్నిసార్లు వీడియోలు కూడా చూస్తాం, ఎండాకాలం విపరీతమైనటువంటి ఎండలో పెరిగిపోయినటువంటి సందర్భంలో ఏకంగా బహిరంగంగానే కూలింగ్ ఫ్యాన్స్ రన్ చేసేటువంటి సిస్టమ్స్ని కూడా తీసుకొచ్చారు. అంటే టెక్నాలజీ ఆ రేంజ్లో అభివృద్ధి చెందింది కాబట్టి ఈ ప్రణాళికలన్నింటినీ కూడా అమలు చేస్తున్నారు. వీటిని అమలు చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తబ్రీద్ కంపెనీ సహకారం తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. తబ్రీద్ కంపెనీ కనుక ఇన్వాల్వ్ అయితే ఈ సొల్యూషన్స్ని సక్సెస్ఫుల్గా ఏపీలో ఇంప్లిమెంట్ చేయొచ్చు, ముఖ్యంగా అమరావతి ఏరియాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫ్యూచర్లో దీన్ని వైజాగ్ లాంటి ప్లేసెస్ కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్స్ విషయంలో పెద్దగా డిఫరెన్స్ ఏముండదు, వైజాగ్, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కూడా దాదాపు ఒకేలా ఉంటాయి కాబట్టి. సో ఈ తబ్రీద్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కంపెనీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టికల్గా చూస్తారు. ప్లస్ వీళ్ళందరినీ కూడా రేపు నవంబర్ 14వ తేదీన జరగబోయేటువంటి విశాఖ సిఐఐ సమిట్కి ఆహ్వానిస్తున్నారు. అక్కడ ప్రతిపాదనలు కనుక ఫైనల్ కన్క్లూజన్ అయితే ఎంఓయూలు కూడా జరుగుతాయి. ఆల్మోస్ట్ ముందుగా ప్రీ వర్క్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేటువంటి ఉద్దేశంతోనే మంత్రి నారాయణ ఆయన బృందం అంతా కూడా ఈ పర్యటన జరుపుతున్నారు. ఎంఓయూలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.